దాని తర్వాత మనకి 26/11 వెపన్స్ వచ్చేసినాయి. వీళ్ళందరూ కూర్చొని పార్టీ చేసుకున్నట్టు టీవీలలో పెట్టుకొని అలాగ చూస్తుంటే 3 minutes 4 minutes సీక్వెన్స్ ఉంటుంది. అది బ్లడ్ బాయిల్ అయింది. దీని నమ్మద్దు. నాకు మన బాబు డెకేత్ గాని మనుషులు వచ్చేసి రణ్వీర్ సింగ్ మీద అసాల్ట్, లిటరల్ అసాల్ట్, అది సెక్షువల్ అసాల్ట్. అది రెహమాన్ డెకేత్ ఎంట్రీ నుంచి సినిమా ఎటో వెళ్ళిపోయింది. సీరియస్ గా అక్షయ్ ఖన్నా నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు, నేను రెహమాన్ డెకేత్ లానే ఉంటా, మీరందరు నాకు కాలు కింద చెప్పు లేక ఉండాలి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. భయ్యా ముందే చెప్పేసిన దురంధర్ మీద ప్యూర్ స్పాయిలర్స్ ఉంటాయి, మాట్లాడేసుకుందాం. ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్ని మాట్లాడేసుకుందాం. నాకు దురంధర్ పిచ్చి నచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి నాకు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదో ఉండబోతుందిరా, ఆదిత్య దారు ఉరి బాధీసిండు, బట్ ప్రోపగండా అంటారు, అది అంటారు, నాకు అంతే అనిపించలేదు. బట్ స్టిల్ చాలా బాగుంటుంది. నా గురించి చాలా ఇష్టం సినిమా. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ కంబ్యాక్ ఇవ్వాలని చాలా రోజులుగా కోరుకున్న మనుషులు నేను ఒకటి. సో దురంధర్ చూసిన ఫస్ట్ హాఫ్ నాకు అర్థం కాలేదు. జనరల్ గా 1 hour 45 minutes ఉంటుంది అనుకున్నా. సినిమా పోతూనే ఉంది. ఇంకా ఫెల్ట్ లెంత్ తెలిసింది నాకు, అరే సినిమా లాంగ్ అవుతుంది అని ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడ జరిగే ఒక్క ఇన్సిడెంట్ కూడా అరే బోర్ కొట్టిస్తుందిరా, ఇంతసేపు లాగుతావురా అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. అంటే సినిమాలో కూడా ఏదో నేను స్క్రీన్ ప్లే తోటి మ్యాజికల్ చేస్తా, యానిమల్ లెక్క నీకు కొంచెం అటు ఇటు తిప్పుతా, అట్లేమి చేయడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రేట్ పాయింట్ బై పాయింట్ ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఏదో కొత్త ట్రిక్కులు యూజ్ చేయకుండా లీనియర్ స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా నేరేషన్ ఇచ్చిన నా ఫీలింగ్. కాందహార్ అటాక్ జరిగింది, ఫ్లైట్ హైజాక్ ఉంటుంది, దాని గురించి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు దురంధర్ లో ఏవైతే రియల్ ఇన్సిడెంట్స్ చూపించారో జరిగిన దాన్ని నీట్ గా నేను మన బాలరూబ్ జంకీలో వీడియో పెడతా. వెనస్డే ఆర్ థర్స్డే అట్లా వస్తుంది వీడియో. కాందహార్ అటాక్ జరిగినప్పటి నుంచి మనకి అజిత్ దోవాల్ గారు ఏదైతే అజయ్ సైన్యాల్ అని చూపించారు ఈ సినిమాలో, అక్కడ నుంచి మనకి చూపిస్తున్నారు ఓకే ఒకటి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. ఫస్ట్ 1999 అది కాందహార్ అటాక్ అయిన తర్వాత 2002 ఎప్పుడైతే పార్లమెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఓకే ఫస్ట్ చెప్పిన రూట్ నాకు ఓకే ఇప్పుడు చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసి 2004 లో హంసా క్యారెక్టర్ ఉంటుంది, రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, అప్పుడు వాడు హెలికాప్టర్ ఎప్పుడు చూపిస్తాం. ఈ గోస్ టు లియారీ, అది కూడా హైలైట్. ఆఫ్ఘనిస్తాన్ లో చేరి ఏది కెటా ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి పాకిస్తాన్ లోకి వచ్చినట్టు చూపిస్తాం. ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా నీకు చాలా వరకు జియో పాలిటిక్స్ మీద అవగాహన ఉంది అనుకుందాం. అంటే బలోచిస్తాన్ ఏంటి, బలోచ్లని ఏ రకంగా అనగదొక్కుతున్నారు, అక్కడ ఇప్పటికీ ఎలా జరుగుతుంది, బలోచ్ లిబరేషన్ ఆర్మీ అని కూడా ఒకవేళ తెలిసి చిన్న ఐడియా ఉందనుకో సినిమా పిచ్చి లెవెల్ ఎక్కుతారా. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద నెగటివ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సినిమాలో ఎంత డీటెయిల్ ఉంటదంటే నువ్వు ఒక్క సీటింగ్ లో చూస్తే బొంగు కూడా అర్థం కాదు. పేర్లు ఉంటాయి, హర్షద్ పప్పు అంటాడు, రెహమాన్ డెకైత్ ఒకటి తెలుసు మనకి, వన్ పక్కకి ఇంకోటి ఉంటాడు ఎవడు రెహమాన్ డెకైత్ కజిన్ క్యారెక్టర్, అండ్ ఆల్సో మన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే ఏవేవైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి మాత్రమే ఫోకస్ ఉంటాయి, మిగతా అంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ డెన్స్ వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట స్టోరీ. అది ఒక రకంగా సినిమాకి హెల్ప్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ డెన్స్ ఎంత ఉండేసరికి నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూడాల్సి వస్తుంది. సినిమా అర్థం కాదు ఫస్ట్ సిట్టింగ్ లో చూసుకుంటే ఇవన్నీ జరిగినా అట్లా అనుకున్నా గానీ సినిమా క్లియర్ గా ఎవడెవడు అవసరము, ఎవడెవడు అవసరం లేదు, ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడద్దు, ప్రతి దాన్ని నీట్ గా అక్కడ కూడా ఎక్కువ చూపెట్టకుండా ఇక్కడ కూడా తక్కువ చూపెట్టకుండా నీట్ గా చూపించేసి అర్థం చేపించారు నా ఫీలింగ్. సో రణ్వీర్ సింగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత డార్లింగ్ సోడాలేలో పాడతా తీసుకుంటాడు, ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకు చూపిస్తారు ఓకే వీడిని కలవాలి నువ్వు అని చెప్పేసి అది చూపెట్టడం అంతా చూపిస్తా ఉంటారు. హ్యాపీ నాకు ఇక్కడ పని దొరుకుతాయంటే పని దొరకాయంటారు. నైట్ వస్తుంది, నైట్ వచ్చిన తర్వాత ఐ రియల్లీ లవ్ దాట్ సీన్. మన బాబు డెకేత్ గాని మనుషులు వచ్చేసి రణ్వీర్ సింగ్ మీద అసాల్ట్, లిటరల్ అసాల్ట్, అది సెక్షువల్ అసాల్ట్. అది అక్కడ దాకానే ఆగిపోతారని నేను అనుకున్నా బ్రో. ఏదైతే సున్నియా కాదా అని చెప్పి చెగిన తర్వాత వాడు దాని వాసన చూస్తాడు, ఓకే పెట్రోలియం వాసన, ఓకే నాకు తెలుసు బ్రో ఇట్లాంటి మనుషులు ఉన్నారని చెప్పేసి. కాకపోతే దీన్ని ఒక ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపిస్తున్నా నేను అనుకోను. దాని తర్వాత ఆల్మోస్ట్ కొడుతున్నాను చూసిన తర్వాత వీడు చూస్తున్నాడు అసలు నేను స్పయ్యా వాడు స్పయ్యా తెలియాలిగా, నేను ఇక్కడ నార్మల్ మనిషి లెక్క బతకడానికి వచ్చినా వీళ్ళకి తెలియదు అని చెప్పేసి తండ్రులు తిన్న తర్వాత హీ వాస్ ట్రైంగ్ టు రేప్ హిమ్ డూడ్. 2 సెకండ్లు అరే నిజంగా చూపిస్తారైంది, నిజంగా ఇప్పుడు అసాల్ట్ చేయడం చూపిస్తారు అనుకుంటున్నాను. యూ షుడ్ హ్యావ్ దాట్ స్టీల్ బాల్స్ ఐరన్ బాల్స్ అంటారు చూసినా, దాని అమ్మ బాల్స్ ఉన్నాయి ఆ రేంజ్ కట్టి డీటెయిల్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి మనకు వచ్చిన తర్వాత హీ వర్క్స్ దేర్. ఒక 1 year వర్క్ చేసి 1 year లో ఇవన్నీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే నెట్వర్క్స్ తెలుసుకొని కూడా ఆకలికి మాడి చేసి కష్టపడి చేసిన తర్వాత మన రెహమాన్ డెకేత్ నువ్వు బలోచ్కి వచ్చినా కాబట్టి నువ్వు బలోచ్లో కలవాలి అండ్ బలోచ్ కొంచెం డీటెయిల్ చెప్తారు. అండ్ ఈ సినిమాలో ఎంత గట్సి వెళ్తానంటే నీకు బలోచ్ ఇస్తానంటే నార్మల్ ఇండియాకి ఎంత మంది తెలుసు, బలోచ్ల ప్రాబ్లం ఏంటో ఎంతమంది తెలుసు, జనరల్ గా మన కంట్రీలో ఉన్న ప్రాబ్లం మనకే తెలుసు సరిగా చాలా వరకు. అట్లాంటిది మన శత్రు దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనకు చూపిస్తా ఉంటే జనాలు ఏం ఆడుతున్నారా, మనకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు పాకిస్తాన్ ఎప్పుడు హేట్ లో చూపెట్టాలి, బలోచిస్తాన్ అంటావు అదంటావు నాకెందుకు అనే ఫీలింగ్ వస్తుంది జనరల్ గా. అవన్నీ పెట్టుకొని కూడా బలోచిస్తాన్ ఒకటి జరిగింది, దాని నుంచి ఒకటి వచ్చిండు, వాని పేరు రెహమాన్ డెకేత్, దాంట్లో నువ్వు గెలవాలి బలోచ్ అని చెప్పేసి అన్యాయం చేసినావు, అన్యాయాలలో నువ్వు రాజు అయినావు. లైక్ ఇవన్నీ చాలా నీట్ గా చూపించిన ఫీలింగ్ అన్నట్టు. సో కమింగ్ బ్యాక్ టు లైక్ ఇప్పుడు రెహమాన్ డెకేత్ గ్యాంగ్ లో కలవాలన్నప్పుడు వాడు కొట్టుకుని చంపుదాం
అనుకుంటున్నాడు బాబుడే కేత్. సో మన కొడుకుని చంపుతున్నాడు కాబట్టి మనం కాపాడితే మనము టీమ్ లో జాయిన్ అయిపోతాం. ఫస్ట్ మనకి 40 minutes లో తెలుస్తుంది. బుద్ధున్న ప్రతి ఒక్కటి తెలుసురా, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఎట్లా పెట్టైనా ఆ బాబుని కాపాడాలి. బొంగు నేను 2 నిమిషాల తర్వాత చూసా, అరే వాడు చచ్చిపోయారా, వాడు చచ్చిపోతాడు రా, వాడు అంత కష్టపడుతున్నాడు కాదు, వాడు పారిపోతాడే వాడిని లాగి కిందేసి వీడి మీద ఎక్కుతాడు రణవీర్ సింగ్, ఎక్కి కాలుతా ఉంటాడు అనమాట. వాడు చూస్తుంటే పిల్లోడు ఎక్కున్నాడు, నువ్వు వాడి మీద ఎక్కావు అయిపోతాడేమో అనుకుని తీరా చూస్తే బుల్లెట్ దిగుదా. ఆల్మోస్ట్ ఎంత ట్రై చేస్తుండంటే ఇడికి వాడిని కాపాడతాడు వీడిని కాపాడతాడు, ఆల్మోస్ట్ ట్రై చేస్తా ఉంటాడు. వీడు చచ్చిపోలేదురా బతికిండ్రా అనుకుంటా, తిప్పి చూస్తారు వాడు ఇట్లా రక్తం అక్కుతా ఉంటాడు. అరే బతికే ఉండవు కదా ఇంతసేపు అని ఫీలింగ్ వస్తూ ఉంటది. హైలైట్ ఏంటంటే అంత ట్రై చేసిన తర్వాత వాడు చచ్చిపోతాడా, చచ్చిపోయిన తర్వాత మిషన్ ఫెయిల్డ్ అనుకుంటా, లేదు వాడు మళ్ళీ అక్కడ క్యారెక్టర్ లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేవండి హెల్ప్ చేయండి, అంబులెన్స్ ని పిలవండి. మధ్యలో పాజ్ ఉంటుంది చూసావా, లైక్ వీడును ఆయన ఇద్దరు మాట్లాడుకుంటారు, కాన్వర్సేషన్ ఉంటుంది, నువ్వు వెళ్ళిపోవద్దు జాబేట అది అంటాడు అనగానే అప్పటి వరకు ఇటు ఫేస్ ఫ్లాట్ గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎడ్రినలిన్ జమ్మన్ టెస్ట్ అదే లెవెల్స్ పెరిగిపోయి బచా బచా లైక్ పదండి అంబులెన్స్ కు బులాదో అది ఇది అని చెప్పేసి అంటా ఉంటాడు అనమాట. దీంట్లో ఎట్లుంటది అంటే జనరల్ గా ఒక సినిమాలో ఇట్లాంటి ఒక గోల్ వేసుకున్న తర్వాత మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ అబ్బాయిని బతికియాలి, వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావు గోల్ రీచ్ అవుతావు. ఏది రెహమాన్ డెకేత్ గ్యాంగ్ లో జాయిన్ కావాలి. రెహమాన్ డెకేత్ ఎంట్రీ నుంచి సినిమా ఎటో వెళ్ళిపోయింది. సీరియస్ గా అక్షయ్ ఖన్నా నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు, నేను రెహమాన్ డెకేత్ లానే ఉంటా, మీరందరూ నాకు కాలు కింద చెప్పు లేక ఉండాలి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. రెహమాన్ డెకేత్ ఏమన్నా పెద్ద పర్సనాలిటీ, అమ్మ బాబోయ్ వీడిని చూస్తుంటే ఒక్కొక్కరికి ఉచ్చకారత అట్లేం ఉండదు, పక్క ఉంటాడు. రణ్వీర్ సింగ్ పక్క నిల్చుంటే అసలు రణ్వీర్ సింగ్ పర్సనాలిటీ ఎట్లుంటారు, శిఖర్ పర్సనాలిటీ ఎట్లుంటారా, బట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే అమ్మ బాబాయ్ వీడు కనిపిస్తారు వీడు. అసలు ఎందుకు రెహమాన్ డెకేత్ ఆ రేంజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో పాకిస్తాన్ లో, కరాచీ లియారీ టౌన్ ఏదైతే ఉందో, అద్భుతం బ్రో. ఆ పర్ఫార్మెన్స్ కే పడిపోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వాడు చచ్చిపోతుంటే జాలేసిందిరా. సినిమాలో అందరూ దొంగ నా కొడుకులే బ్రో. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు, బట్ రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ హ్యాస్ టు బిహేవ్ లైక్ దొంగ నా కొడుకు. వాళ్ళు అలా బిహేవ్ చేస్తా ఉంటారు, వాళ్ళ రణ్వీర్ సింగ్ కూడా బిహేవ్ చేయాలి. ఆ క్యారెక్టర్స్ లో కూడా లైక్ లెవెల్స్ ఆఫ్ దొంగ నా కొడుకు తనం ఉంటది అన్నట్టు. లైక్ ఎట్లుంటది అంటే లైక్ ఇప్పుడు సంజయ్ దత్ పోలీసు వాడికి ఒకటి ఉంటది అంటే క్యారెక్టర్ గురించి అంట, మోరల్స్ ఎథిక్స్ ఏవో వస్తాయి, ఇటుకి మళ్ళీ రెహమాన్ డెకేత్ కొట్టు ఉంటది, అర్జున్ రాంపాల్ కొట్టు ఉంటది, వీటన్నింటి మధ్యలో ఓ లెవెల్స్ ఆఫ్ కోపం ఉంటుంది మన మీద ఒక్కొక్క క్యారెక్టర్ మీద. ఇప్పుడు వీళ్ళందరికంటే టాప్ ఉన్న రెహమాన్ డెకేత్, ఎందుకంటే మన మీద ఎక్కువ టైం యూజ్ చేస్తాం అండ్ ఆల్సో హీ ఫీల్స్ లైక్ మెసైయా ఫర్ బలోచ్. అట్లని చెప్పేసి వాడు దొంగ నా కొడుకు కాకుండా పోతాడంటే దొంగ నా కొడుకే వాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ సీన్ ఏదైతే ఉంటుందో, లేదు నేను బలోచ్ లో మా ఇట్లా జరిగింది మనకి, నేను మీ లోపల కలుద్దాం అనుకుంటున్నా తర్వాత ఇంకా స్టార్ట్ అవుతా ఉంటది. అలా వెళ్ళింది సినిమా. ఎప్పుడైతే వీళ్ళు రివెంజ్ దగ్గరికి వస్తూ ఉంటారు అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ ఆథెంటిక్. రణ్వీర్ సింగ్ ఎందుకు సినిమాలో విపరీతంగా అద్భుతంగా కూర్చున్నాడు అంటే, అరే నువ్వు ఒక షాట్ తీసుకో, ఒక సీన్ తీసుకో, ఏ సీన్ అన్నా తీసుకోరా, వీడు స్పై అన్నికి ఎక్కడ అనిపించదు ఆ సినిమాలో రణ్వీర్ సింగ్. ముఖ్యంగా 26/11 ఆ సీన్ లిటరల్ గా గీడ పెడతాడు కెమెరా గిట్లా కనబడతా నీకు, దొరికిపోతాడు అనుకున్నాను. టెన్షన్ తెప్పిస్తాడు, అరే దొరికిపోయినా ఏంటనే ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటాడు. కెమెరా లిటరల్ గిడ్ ఉంటది, ఫేస్ గింతే కనబడతాడు నీకు, ఉడుకుతా ఉంటాడు ఇట్లా, ఏముండదు నీకు. ఇంకా చెప్తున్నా కదా ఆ ఒక్క సీన్ తప్ప ఎక్కడ వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు, ఎవడి మంచి గురించి ఆలోచిస్తున్నాడు, ఎవరిని చంపేద్దామని ఆలోచిస్తున్నాడు, ఏ నిమిషంలో ఎవరిని లేపేస్తాడు, ఏ నిమిషంలో వీడు దొరికిపోతాడు, నాకు అర్థమే కదా సినిమా మొత్తం. పర్ఫెక్షన్ ఆఫ్ రైటింగ్, దట్ ఈస్ అ పర్ఫెక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. రెహమాన్ టీవీలో న్యూస్ అంతా చూసాక బయటకు వచ్చి వీళ్ళందరూ కూర్చుంటారు, ట్రై చేపిస్తారు కదా అహ్మదా చేత, ఇప్పుడు ఏం చేయాలని చెప్తే ప్రతోడు సంథింగ్ ఏదో కవర్ చేస్తుంటాడు. కొంతమంది ఏమో ఇప్పుడు ఇది చేస్తే మనోళ్ళే పోతారంటాడు, అంటే ఇక్కడ సెల్ఫిష్ గా పర్సనల్ ఆలోచిస్తూ ఉంటాడు, అంతా ఆలోచిస్తుంటాడు. నేనైతే నీ ప్లేస్ లో ఉంటే వేసేస్తాను. నెక్స్ట్ సీన్ కట్టు, సిలిండర్ లో గ్యాస్ అంటారు, అది ఆ సీక్వెన్స్ ఉంటది మావా, బాబుడేకేది కానీ చంపే సీక్వెన్స్ అయితే ఏమని ఉంటదా, ఒకటినేమో గ్యాస్ సిలిండర్లతో పేల్చాలి, టూ మచ్. లైక్ చెప్తున్నా గోర్ని ఎంత వరకు వాడాలో వాళ్ళకి తెలుసు, విపరీతంగా వాడారు. కానీ పాయాలో పడేసి బాయిలర్ లో పడేస్తాడు రా. బాయిలర్ పడేయడం వెళ్ళేట్టుగా, దానికంటే ముందు ఇక్కడ ఫుడ్ గురించి సంథింగ్ క్యూలో నుంచి ఉంటా ఉంటారు, ఖుష్బు బిర్యానీ సంథింగ్ ఏదో ఎత్తుకెళ్ళి దాంట్లో వారదొప్తాడు మామూలు. సో లెట్స్ టాక్ అబౌట్ ద లవ్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ అదే కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే మనకి జమీలా ఉంటాడు, ఎవడైతే మన పొలిటీషియన్ ఉంటాడో. పాకిస్తానీ పాలిటిక్స్, మన ఇండియన్ పాలిటిక్స్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇన్నర్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వేరే విషయం. సో వీళ్ళందరిలో పాకిస్తానీ పాలిటిక్స్ లో బెనర్జీర్ భుట్టోని తీసుకొస్తారు సెకండ్ హాఫ్ లో, అవన్నీ ఉంటాయి. బలోచ్ వాళ్ళని, ముఖ్యంగా లియారీ టౌన్ ఎంత ఇంపార్టెంట్, వీటన్నిటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తా వస్తాడు. ఆ జమాలి క్యారెక్టర్ తో పాటు మనకి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ కూతురు, షీఈ్ 19 years old. మన రణ్వీర్ సింగ్ సినిమాలో 30 మనం 40 బయట.
అక్కడ వరకు ఓకే. సినిమా రిలీజ్ కాకముందు నాకు ఒక టెన్షన్ ఉండే, అరే ఏంట్రా మరీ చిన్నపిల్లని తీసుకున్నారు సారా అర్జున్ని, అది సెట్ అవుతుందా, లైక్ తెలుస్తుంది ఏజ్ డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకు తెలుసు, అది మన కనబడాలని చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, అంతా ఓకే నాకు. బట్ మరీ టూ ఎపెట్టి కొడుతుందా, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు టూ మచ్ వెళ్ళిపోతారా రొమాన్స్ లల్లా. ఎక్కడైనా చూడు ఈ సినిమాలో అట్లాంటి గీతలు దాటడానికి చాలా పుష్కలమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క చోట దరిదాపుల్లో కూడా వెళ్ళాడు బ్రో, అరే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే బ్రో, అంత లైక్ క్లీన్ గా తీసుకెళ్ళిండ్రా, నాకు ఇక్కడ కూడా ఎబ్బెట్ అనిపించలేదు. బట్ అట్లా అని చెప్పేసి అదేదో లవ్ స్టోరీ ఉండాలి కాబట్టి పెట్టాలని కాదు, దాని వల్ల మెయిన్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కరెక్టేరా, లైక్ కరెక్ట్ ఈ లవ్ స్టోరీ ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది లవ్ స్టోరీ వల్ల. ఎందుకంటే లైక్ నువ్వు లిటరల్ గా పొలిటీషియన్ కొడుకు, నువ్వు బలోచ్ గాని చంపుదామని ట్రై చేస్తున్నావు దగ్గర నువ్వు పని చేస్తున్నావు, మధ్యలో ఏదో లొల్లి పడతాను నేను అనుకున్నా. లొల్లి కాదు కదా, దీన్ని తిప్పి పారదోపోయిండు. ఎప్పుడైతే మన చౌదరి అస్లాం వాడు వచ్చి రెమండ్ డకేత్ ని అరెస్ట్ చేసిండో, ఫోన్ చేసి నువ్వు డైరెక్ట్ నా ఇంటికి వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని ఫోన్ తీయకు, నేను వచ్చి తీసుకుంటా అని చెప్పేసి మీకు చెప్పేసి వీడియో పంపించేసి నీ కూతుర్ని చంపేస్తా, నీ కూతురు నా దగ్గరనే ఉంది ఇప్పుడు బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేయలేరు అట్లా. నేను ప్రాబ్లం రణ్వీర్ సింగ్ వస్తా అనుకున్నా, రణ్వీర్ సింగ్ ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తారని అనుకోలే. నువ్వు ఇంకా హైలైట్ ఏంటో తెలుసా, అక్కడ యువతలో ఇంట్లో పన్ను షూట్ చేస్తాడు చూడు బ్రో, అది టూ మచ్ రా. నీకు ఆ షార్ట్ సౌండ్ అది మాల్లో ఫోన్ లో మాట్లాడుకుంటది అమ్మాయి, నీకు ఆ సౌండ్ మాల్లో వచ్చింది అనుకుంటావు. అంటే ఈడప్పుడు వార్నింగ్ ఇస్తాడు కదా, లైక్ నువ్వు అన్ని ఫోన్ ఆఫ్ చేసి నువ్వు ముందు ఇంటికి పో అని ఇస్తాడు కదా, దానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది వీళ్ళు ఇక్కడ ఏం చెప్పలేదా అనగానే గన్ షాట్ వినపడుతుంది. గన్ షాట్ అనమాట అది షాక్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూస్తే వీడిని చంపారు. అంటే నీకు ఆ ప్యారల్ తీసుకొస్తారు. ఈడి దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి ఏళ్ళు బఠానీలు నరుకునని అడుగుతాడు. హైలైట్ ఏంటంటే ఆ సీక్వెన్స్ అంతా చూడరా. ఇప్పుడు లెట్స్ సే రెమండ్ డకేత్ అరెస్ట్ చేసిర్రు, అక్కడ వాని కొడుకు చెప్పించేసి వీడు హీజ్ అ స్పై ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. రెమండ్ డకేత్ అన్నటోడు ఎట్లా అనుకున్నా గానీ పాకిస్తాన్ వాళ్ళకి వెపన్స్ పంపించేసి 26/11 కావడానికి కారణం వీడే, అది తర్వాత తెలుస్తుంది మన. బట్ ఇటు దొంగనా కొడుకు వీడు, నువ్వు ఒక ఇండియన్ స్పై వాడిని ఎవడో వాడు అరెస్ట్ చేసినా వాడిని చంపేసినా నీకేంద్రా, నువ్వు వేరే ప్లాన్ వేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. లే నేను ఇక్కడ బలోచ్ లెక్క బిహేవ్ చేస్తున్నా, వాడు నాకు దృష్టిలో వాడు బలోచ్ కి కింగ్ గాడు. ఆ సీక్వెన్స్ మొత్తం చూడు, రణ్వీర్ సింగ్ నిజంగానే ఇండియా కోసం పనిచేస్తున్నాడు నాకు ఇక్కడ అనిపించదు. రెమండ్ డకేత్ గారిని లాస్ట్ ప్రాణాలొడ్డి కూడా కాపాడుతా అన్నట్టుంటది ఆ సీన్. రెహమాన్ డకేత్ ని చంపాలన్నా వాడి చావుని వాడుకోవాలన్నా కానీ హంజాకే హక్కు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు అక్కడ. నాకు వాడంతా చేస్తున్నా నువ్వు చెప్పినట్టుగా నాకు డౌట్, ఏంట్రైడర్ పోనీరా అని నువ్వు ఏదో ప్లాన్ చేసుకోరా లైక్ ఏదో అనుకున్నాను. నీకు క్లైమాక్స్ లో వాడతాడు చూడు వాడి డెత్ ని, నాకు అర్థమైంది ఒరే బాబు నీ సీక్వెన్స్ ఐ గాట్ యువర్ సీక్వెన్స్ మ్యాన్, అర్థమైపోయింది. ఆ సీక్వెన్స్ అయితే మాత్రం అది కూడా ఎప్పుడు వస్తుంది, నువ్వు 2 గంటలు ఫస్ట్ హాఫ్ అంతా చూసి మెల్లగా అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ డిప్పు పడుతుందని అనుకుంటా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేది దాంతో స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ఎట్లా రా మనకి దొరికిపోయాడు పై ఎవడో దొరికిపోయాడు ఇండియన్స్ పై అని మనకి చూపించేసి వదిలేస్తాడు. సెకండ్ హాఫ్ లో కొంచెం చూపించేసి రీడ్ ఇండియా బై 1000 cuts ఆ సీక్వెన్స్ అంతా చూపించిన తర్వాత ఇక రెమండ్ డకేత్ స్టార్ట్ అవుతుంది. 10 నిమిషాలు ఉంటుంది సీక్వెన్స్. పీక్ అంటే పీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి అస్లాం అనేటోడు సపరేట్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టిండో, ఎవరెవడు దానికి ఇన్ఫ్లుయెన్స్ జమాలీ వాడి పేరు మర్చిపోయినా నేను, ఇది మన వీళ్ళ మామ. అక్కడ షార్ట్ గన్ తీసుకొచ్చి తలకే పుచ్చగా బాగొట్టుకుని అక్కడ 2 ఫ్రేమ్లు ఉంటాయి మామ, సింపుల్ గా చెప్పినట్టు చౌదరి అస్లాంది 2 ఫ్రేమ్లు. ఒకటి వాడు గన్ను తీసి ట్రిగర్ పేలుస్తాడు, ఇంకో ఫ్రేమ్ ఏంటంటే అక్కడ తల ఉండదు, అంతే. యువతలో ఒకటికి కాల్ మీద కాల్చి తర్వాత తూ ఏ రకలు పెట్టా నేను పెళ్లి చేసుకున్నాం ఆయన గారు వేస్తున్నాడు వాడిని నేను వేసిన. 4 రోజుల తర్వాత సంజయ్ దత్ చాలా బాగా నచ్చింది సినిమా. ఎరిపప్పు అవుతాడు నాకు తెలిసి సెకండ్ పార్ట్ మొత్తం ఎరిపప్పని చేసి పడేశారు, పక్క నో డౌట్ అబౌట్ ఇట్. సో టెక్నికల్లీ ఇప్పుడు రెమండ్ డకేత్ ని అరెస్ట్ చేసిరని తెలిసిన తర్వాత అసలు ఎవడు అరెస్ట్ చేయించాడు, స్టార్టింగ్ లో చూసిండు, ఫోన్ చూసిండు, ఇంటికి ఫస్ట్ అక్కడ ఆపి ఇంటికి పోదాంపా అని చెప్పి సుజేర్ అని చెప్తే అక్కడికి ఇంటికి పోయి ఎవరితో మాట్లాడు చెయ్యడు, ఆ కోపం నేను మళ్ళీ క్వశ్చన్ అడగానని చెప్పేసి పొటా కొడతా ఉంటాడు. నిజం చెప్పు, ఎవడు చేసినావు ఫోన్? అర్షద్ పప్పు తెలిసింది. చెప్పిన తర్వాత లైక్ అర్షద్ పప్పు అయిన తర్వాత వాడి నుంచి జమాలో వాడిని ఫోన్ చేసి ఇప్పుడే వదులుతా అంటాడు. వాడి నుంచి కనెక్టెడ్ టు ఎస్పీ అస్లాం గానీ వాడిని ఫోన్ చేసి వీడియో పెట్టి నాకు ఇప్పుడు ఎస్పీ అస్లాం గాడి మెయిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పాను. టాస్క్ ఫోర్స్ హెడ్ ఆఫీస్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి పోయి బుర్కా సీక్వెన్స్ విత్ బాంబ్స్ అది అన్ని పెట్టి నాకు 2 నిమిషాలు ఏం చేస్తున్నారా, నువ్వు మనిషివేనా, పోనీ నువ్వు ఇండియన్ స్పై వేనా, నాకు అర్థం కాలే 2 నిమిషాలు. ఇవన్నీ తీసుకొచ్చి లాస్ట్ లో ప్రాజెక్ట్ దురంధర్ అని చెప్పేసి ఆర్ మాధవన్ అజయ్ సన్యాల్ చెప్తా ఉంటాడు, చూసినా ఇట్లాంటి మేము తయారు చేసినాం అని. అంటే ఇంత పెద్ద తతంగం చేసినోడు ఇండియా వాడు క్రియేట్ చేసిన చెప్తున్నా చూసినా ఇట్లా
చెప్తున్నా కదా ఆ రేంజ్ గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. దీని అమ్మ ఏం తీసారు ఫీలింగ్ వస్తా ఉంటుంది. నాకు మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఏం ట్రైల్ని ఎలాడిదిస్తున్నారు అనుకున్నా. తర్వాత ఫ్యాన్ స్విచ్ ల్యాండ్ చేస్తారు, పెట్రోల్ పోతారు, ఒకటి యాక్చువల్లీ తలకే ఫ్లిప్ చేసేస్తాడు తెలుసా, ఒకటి అది చంపేస్తాడు ఒకటి. తర్వాత వీడియో వస్తుంది చౌదరి అస్లాంకి, వీడియో వస్తుంటే సినిమాటిక్ గా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ చౌదరి కూర్చొని ఉంటాడు. నాకు అర్థం కాదు, వెనకాల ఒకడు సినిమాటిక్ గా బ్యాక్ నుంచి క్వార్టర్ ఫ్రేమ్ పెట్టి షూట్ చేసి మనడు మళ్ళీ చాలా హీరోయిక్ గా డైలాగులు చెప్పడం అనమాట. హంజా వస్తాడు అంత చేయకుండా కూడా పని ఇది. నో, దే చోస్ టు ఎలివేట్ దట్. లెట్స్ టాక్ అబౌట్ 26/11. సో మనకి సినిమా స్టార్టింగ్ నుంచే చాలా టెర్రరిస్ట్ అటాక్లు చూపిస్తారు. ఏదైతే కాందాహార్ అటాక్ జరిగింది, టెక్నికలీ కాందాహార్ ఈజ్ సపోజ్ టు బి గాంధార్. మన మహాభారతంలో గాంధార్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ ఏరియా, కాందాహార్ అటాక్ లో హైజాక్ జరిగింది. దాని తర్వాత యూ హ్యాడ్ పార్లమెంట్ బాంబ్ బ్లాస్ట్, అంటే లైక్ అక్కడికి వెళ్ళి షూటింగ్ జరిగి వాళ్ళు అక్కడ చనిపోవడము. లిటరల్ గా మన కాందార్ లో చేసిన వాడే ఇక్కడికి వచ్చి చేయడం అదొకటి. అది కాకుండా ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటి, ఇండియాకి ఏదో చేస్తున్నాం, ఎవరైతే మన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఉంటుందో ఇట్లా చేస్తున్నాం, మాకు ఇవి కావాలి. ఏంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఫేక్ వెపన్స్ చేస్తారని మనకు ఆల్రెడీ సెటప్ పెడతాం. మిషన్ గన్స్ కానీ ఏదైనా కానీ ఫేక్ వెపన్స్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఏంటి, అమెరికన్ అండ్ రష్యన్ వెపన్స్ లెక్క కనిపించాలి, వేరే కనిపించాలి. అది కూడా బలోచాలు చెప్పాలి. అదంతా చేసిన తర్వాత లిటరల్ గా వీటికి ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు October 3 ఏదో చేస్తున్నారు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారు. ఓకే వీళ్ళు చేస్తున్నారు గుజరాత్. నాకు అనిపించింది ఎట్లా వెళ్తారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు రా మీడియాలో చూసి నీకు అక్కడ. బ్రో ఇప్పుడు నేను పేరు వాడను కానీ ఒక జర్నలిస్ట్ ఉంది, షీఈస్ లిటరల్లీ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ నుంచి సోల్జర్స్ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి వీళ్ళు వస్తున్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఆమె టెలికాస్ట్ చేసింది. అది చూసి వీళ్ళు హ్యాండ్లర్స్ చెప్తున్నారు వాళ్ళని చంపి వీళ్ళని చంపారు. లిటరల్ గా జరిగిన విషయం అది 26/11. అట్లుంటే అన్నట్టు. అయితే వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుడు. ఓకే పోనీ వీళ్ళు ఎట్లా వెళ్తారు ఇండియా లోపలికి అని చూస్తుంటే బోట్లు వెళ్తారు. బోట్లు వెళ్ళిన తర్వాత దగ్గర ఇది పాయింట్ గుజరాత్. వాళ్ళకి చెప్పి ఇది పరిస్థితి October 3 రండి అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకొని అక్కడ ఉన్న నావెల్ వాటికి చెప్తాదన్న తర్వాత వాడి గుజరాత్ కాదు, వాడు డైరెక్ట్ ముంబైకి వెళ్ళాడు. వీళ్ళకి October 3 అని హంజా నుంచే కాదు చాలా మంది నుంచి డిఫరెంట్ లొకేషన్స్ లో వస్తాయి. దాన్ని మనకి ఫస్ట్ హాఫ్ లో పెడతాడు. ఇప్పుడు అర్జున్ రాంపాల్ వచ్చిన సీక్వెన్స్ అది తప్పే కాదు. అది నిజంగా తన కంట్రీకి అన్యాయం జరగబోతుందని చెప్పేసి రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ తెలుసు, హంజాకి తెలుసు. కాకపోతే నువ్వు అక్కడ హంజావి, నువ్వు రణ్వీర్ సింగ్ కాదు. నువ్వేం చేసినావు, మన బలోచ్లను అనగదొక్కుతున్న వాళ్ళతోటే చేతులు కలిపి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు ఏంటన్నా అని వీని క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు క్యారెక్టర్ బయటకు పడుతుంది అట్లా అని చెప్పేసి నువ్వు అక్కడ జరిగేదాన్ని ఆపదాన్ని ట్రై చేస్తున్నావు చూసినావా, పీక్ రైటింగ్ రాది. దాని తర్వాత మనకి 26/11 వెపన్స్ వచ్చేసినాయి. వీళ్ళందరూ కూర్చొని పార్టీ చేసుకున్నట్టు టీవీలలో పెట్టుకొని వాళ్ళగా చూస్తుంటే లిటరల్ గా చెప్తున్నా, నాకు 2 నిమిషాలు నాకు జనరల్ గా దేశభక్తి మన దేశంలో ఉన్నంత దేశభక్తి ఇంకెవరికి ఉంటుందో నాకైతే తెలియదు భయ్యా. నేనైతే మాత్రం కొన్ని చూస్తుంటే మాత్రం నాకు కోపం మామూలే రాదు. నాకు ఒక 3 minutes 4 minutes సీక్వెన్స్ ఉంటుంది, అది బ్లడ్ బాయిల్ అయింది. దీని అమ్మద్దు, నాకు భూమి మీద ఉన్న బూతులన్నీ వచ్చినాయి. ఎట్లా ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఈ కోపంతో పాటు రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ తెలుస్తా ఉంటుంది, ఇట్లా పడతా ఉంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలుసు, చెమటలు రావడం. అరే నా మనుషులు చచ్చిపోతున్నారు, వాడే ఇచ్చిండు లిటరల్ అనే ఇచ్చిన నా చేతుల మీద వీళ్ళు చచ్చిపోతారని. ప్లస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటాడు, ఇట్లా చెమటలు పడిపోతా ఉంటాయి కళ్ళకించి, ఇట్లా ఫేస్ అంతా ఇట్లా పడిపోతా ఉంటది, తెలుస్తా ఉంటది. హైలైట్ ఏంటంటే ఇదంతా అప్పటికే నాకు అర్థమైపోయింది, మా బాబు ఇంత దారుణమైన విషయం జరిగింది నా వల్ల అయితే అనుకుంటామా. స్క్రీన్ రెడ్ అయిపోయి 2 నిమిషాలు సినిమాలకించి బయటకు వచ్చేసి 26/11 లో ఏమేమి జరిగిందని చెప్పేసి రికార్డింగ్స్ వినిపిస్తా ఉంటాడు సినిమాలో. అర్థం కాలేదు సీరియస్, నాకు ఏం చేస్తున్నా నాకు అర్థం కాలే, ఏమనుకున్నా నాకు అర్థం కాలే, కానీ మామూలు కోపం రాలి, మస్తు కోపం వచ్చింది. హైలైట్ ఏంటి తెలుసా, ఇడు పైనుంచి ఇప్పుడే దిగారు చూడు, విండోలో నుంచి నువ్వు కనబడుతున్నారు చూడు అని చెప్పేసి అంటాడు. నీకు అక్కడ లిటరలీ బర్గాదత్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆమె రిపోర్టింగ్ కనపడుతుంది, ఫ్రేములు కనపడతా ఉంటాయి. వాడు లిటరల్లీ పూసకొచ్చినట్టుగా చెప్తా ఉంటాడు ఇక్కడ జరిగిందని. అసలు ఈ పర్స్పెక్టివ్ లో కూడా తీయచ్చా అనిపించింది నాకైతే. అంటే ఇప్పటికే మనం చాలా వర్షన్స్ వచ్చినాయి, రామ్ గోపాల్ వర్మ డిడ్ దాట్, మేజర్ డిడ్ దాట్, అంటే ఆ సీక్వెన్స్ ని. బట్ ఈ కోణంలో ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పాకిస్తాన్ లైక్ హ్యాండిల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మ్యాన్. లైక్ ఇట్ వాస్ రియల్లీ లైక్ వెల్ క్రాఫ్టెడ్ ఆ సీక్వెన్స్ మాత్రం. సినిమా చూడడానికి ఆ సీన్ అయితే మాత్రం అరే ఏంట్రా టోటల్ పాకిస్తానీ వైబే వెళ్తుంది అంటే, లైక్ వాళ్ళ ఏదో నడుస్తా ఉంది. మన ఇండియాకి ఏ రకంగా కనెక్ట్ అవుతాం అనుకుంటాం, కరెక్టే. దాంట్లో సీక్వెన్స్ ఉంటే పార్లమెంట్ అటాక్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ 20-30 minutes లో అది కంప్లీట్ చేసిన తర్వాత టోటల్ ఫోకస్ అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మనకి 26/11 అటాక్ వరకు టోటల్ ఫోకస్ అంతా రెహమాన్ డెకైత్, పాకిస్తానీస్, బలోచ్ ఇది
బుద్ధి వెళ్ళిపోతుంది కానీ ఇండియాకి ఏ రకంగా సంబంధం ఉండదు. ఎందుకంటే హీరో కూడా ఇండియా లెక్క బిహేవ్ చేయడు సినిమాలో. అట్లా అని చెప్పి ఎప్పుడైతే 26/11 వచ్చింది అనుకో, బాబోయ్ ఇదంతా జరగడానికి అక్కడ హీరో ఉండడానికి రీజన్ ఏంటి, అక్కడ జరగడానికి ఏంటి, అసలు ఇంత చేసిన వాళ్ళు నువ్వు ఎవరెవరైతే కనబడుతున్నావు, నువ్వు సో కాల్డ్ రెహమాన్ డెకేత్ మీద ఏదో రకంగా కొంచెం ఎమోషనల్ కాన్సెంట్ వచ్చింది అనిపించే లోపల దొంగ నా కొడుకు అక్కడ చూసి నవ్వుతా వాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు చూసినావు, వాడు చావాలి, వాడు కుక్క సాగు చావాలి. నీకు అనిపిస్తా ఉంటది అక్కడ ఉన్న ఆ రూమ్ లో ఉన్న ఏ నా కొడుకు కూడా బతకొద్దు అట్లా వచ్చేస్తే నీకు ఎమోషన్. కాకపోతే నాకు ఏంటంటే వీళ్ళు బెనర్జీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్, లిటరల్ గా ఎవరెవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రెహమాన్ డెకేత్, వీళ్ళందరినీ పాకిస్తాన్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ని పేర్లు మార్చకుండా, సిచ్యువేషన్స్ మార్చకుండా నీట్ గా ఎగ్జాక్ట్లీ అలానే చూపించారు. అన్ని చూపించిన వాళ్ళు ఇది కూడా చూపించట్లో తప్పలేదు అనే ఫీలింగ్ వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ ద క్లైమాక్స్, తర్వాత మాట్లాడదాం. సో క్లైమాక్స్ మనకి ఎప్పుడైతే 26/11 జరిగిందో మనకు అర్థమైపోయింది. హీ హాస్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ కరాచీ, హీ హాస్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ పాకిస్తాన్. ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళందరినీ లేపేయాలంటే వీడు కింగ్ అప్పే కూర్చోవాలి. అంతసేపు రెహమాన్ డెకేత్ అంటే వీనికి లవ్ అని చూపిస్తా ఉంటాం. ఈ ప్లాన్ చేస్తాడు, నీకు ఇట్లా కాదు, వాడి జమీల్ వాడి క్యారెక్టర్ ఆ టైంకి ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఉంటాడంటే, నువ్వు రెహమాన్ డెకేత్ దగ్గరికి పోతావు, ఇంకో దగ్గరికి పోతావు, అస్లాం ఖాన్ దగ్గరికి పోతావు, వీళ్ళందరూ పవర్ఫుల్ ఉన్న వాళ్ళందరూ తర్వాత నీ దగ్గరికి వచ్చి నేను దొక్కుతారు లాస్ట్ మినిట్ లో. అట్లా కాదు, నీకు లోయల్ ఉండేటోడు దొరాలి, నేను ఉంటా అని చెప్పేసి అనవసరంగా అక్కడ ఒకటి ఐటమ్ సాంగ్ వచ్చింది అని ఫీలింగ్ వచ్చేలోపు ఆ సీన్ మళ్ళీ దీనిలో కలిపేసి నాకు అదేరా ఈ సినిమాలో బొక్క ఎక్కడరా అంటే బొక్క దగ్గరికి సావాలి ఐటమ్ సాంగ్ వచ్చిందని లేకపోతే దీన్ని మళ్ళీ టేబుల్ మీట్ పెట్టి అంత సెట్ చేసి టేబుల్ మీట్ దగ్గర ఆ డైరీ చూడంగానే మనోడికి ఇచ్చిన డైరీ కూడా సిమిలర్లీ ఉంటుంది. డైరీ అంటే నాకు ఆ డైరీ ఫ్యూచర్ లో ఫ్లిప్ అయితే అనిపిస్తుంది నాకు ఎక్కడ డైరీ. ఆ సీన్ కూడా చూడు, మళ్ళీ ఇంకొక ఇండియాకి ఇంకో పెద్ద జలక్ ఇస్తున్నాము, బూతులు తిడుతూ ఉంటారు ఇండియన్స్, ఇంత హవలగాలు ఉన్నారు, అంత పెద్ద చేసినాము, ఎవడు అసలు చీము నెత్తులు లేని ఎదవాళ్ళు అంటూ ఉంటారు. బ్రో సినిమా మొత్తం చూస్తున్నా నాకు ఇక్కడ రణ్వీర్ సింగ్ ఎట్లా రా ఇండియన్ తిడుతున్నారా అంటే, లైక్ జనరల్ ఇండియన్ ఒక ఇండియన్ ఫిల్మ్ లో చూస్తుంటే జనరల్ గా వచ్చే ఎమోషన్ ఎక్కడ సినిమాలో చూపెట్టాడు, అంత చూపిస్తా ఉంటాడు. ఓకే కింద ప్లాన్ చేస్తూనే ఉంటాడు, ఓకే సరే August 9th అంటాడు, అంత ఓకే. August 9th తర్వాత మళ్ళీ చూపిస్తా ఉంటారు, వాడు మళ్ళీ వెపన్స్ కావాలి అదంతా చూపించిన తర్వాత ఈ గోస్ టు బలోచిస్తాన్ సింగిల్. అక్కడ ఆ సీన్ ఉంటది బలోచిస్తాన్ లో, అక్కడ వాళ్ళు వెళ్ళే ఏరియాలో మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే ఒక సీన్ ఉంటుంది. సరే అక్కడ ఉన్న మనుషులు, అక్కడ తిండి, సెలబ్రేషన్, డాన్స్, ఆ డాన్స్ చాలా చాలా బాగుంటది, అంతా చాలా బాగుంటది. నెక్స్ట్ సీన్ చూస్తే వాళ్ళందరూ చచ్చిపోయింటారు. చచ్చిపోయిన తర్వాత కూడా అయిన గన్లు కావాలి తెస్తారు, అంత చూపిస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ప్లాన్ వేస్తారు. అస్లాము, హంజా అండ్ ఆల్సో జమీల్ వాళ్ళ మామ ముగ్గురు ప్లాన్ వేస్తారు, మన రెహమాన్ డెకేత్ చచ్చిపోవాలి. దాట్ సీక్వెన్స్ ఈ సో ఫకింగ్ గుడ్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ సీన్ ఎట్లుంటది అంటే పడుకుని ఉంటారు, తర్వాత మెల్లగా లేచి ఎక్కడికి పోతున్నారు అంటే ఇది జరిగింది బాయ్, అది జరిగింది బాయ్, ఇట్లా అయింది బాయ్ అంటే పాస్కి వెళ్తా బట్టాప్ అంటే 1/2 కిలోమీటర్ కంట్రోల్ గారు అవే అంటాడు. వచ్చిన తర్వాత సెట్ పెడతారా గాడి ఎరుగు మాదర్ డాష్ అన్న తర్వాత జై అక్కడికి లేస్తా చూడు సినిమా ఎండింగ్. సరిగా నేను అది నెగిటివ్ కింద పెట్టుకోను కానీ ఎండింగ్ ఒక ట్రైలర్ అటాచ్ చేసి ఎండింగ్ చేసినట్టుగా అనిపించింది. అంటే ద మూమెంట్ నువ్వు రెహమాన్ డెకేత్ చంపేసిన తర్వాత అంటే వీడు కైండ్ ఆఫ్ ఎమోషనల్ గేమ్ స్టార్ట్ చేశాక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు. లైక్ హౌ హీ వాజ్ హైడ్ అని చెప్పేసి, వాట్ ఈస్ హిస్ నేమ్ అని చెప్పేసి ఎండ్ చేస్తారు. మేబీ అది చెప్పకుండా లేదా దాన్ని మధ్యలో అక్కడైనా పెట్టి ఎండింగ్ రెహమాన్ డెకేత్ చంపేయటమే ఎండింగ్. రెహమాన్ డెకేత్ మార్చరీ బెడ్ మీద కూర్చుంటాడు చూడు, ఆ షాట్ తర్వాత మనోడి ఫేస్ లో భయంతో ఎండ్ కొట్టేస్తుంటే అదిరిపోయేది అనిపించింది. ఐ సోర్ట్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్ మీన్స్ సమ్ పాయింట్స్. ఎట్లా అంటే లైక్ కరెక్టే, నువ్వు ఆ ఎండింగ్ ఏదైతే ఉందో అబ్రప్ట్ కొంచెం ఆ ట్రైలర్ లాగా ఇవ్వకుండా వాటి సెండ్ చేస్తే ఓకే. లైక్ ఎందుకంటే లైక్ సిచ్యువేషన్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఉండాలి, సెకండ్ పార్ట్ ఏదో రకంగా చేయాలి. ఈవెన్ బాహుబలి 1 లో కూడా లాస్ట్ లో 2-3 విజువల్స్ చూపించేసి వాళ్ళు కూడా ఎండ్ చేసేస్తారు, అది వేరే విషయం. ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏదైతే బ్యాక్ స్టోరీ చూపెట్టాలో అది అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లైక్ చాలా స్టఫ్ ఉంది సినిమాలో ఫస్ట్ పార్ట్ లో. ఇప్పటికే యాక్చువల్లీ ఇప్పుడు డిమానిటైజేషన్ గురించి మాట్లాడారు. దే కన్సిడర్డ్ 3 పాయింట్స్. ఆ 3 పాయింట్ కు నువ్వు క్లోజర్ వేయకపోతే అవి ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇప్పుడు ఆ పాయింట్స్ ఎంత పెద్ద అంటే క్లోజర్ ఎట్లా ఇస్తాం అనేది నాకు దట్ ఈస్ వన్ ఆఫ్ మై పెట్ పీవ్స్. లూజ్ అండ్ చాలా ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే మనకి 26/11 జరిగింది. 26/11 జరిగిన తర్వాత అది ఒక ప్రాబ్లం అయింది, కరెక్ట్. దానికంటే ముందు క్యారెక్టర్ ఏంటి, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన. ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఈజీ గోయింగ్ టు బి నెక్స్ట్ మెయిన్ విలన్. అవే కాకుండా నువ్వు ఇప్పుడు చెప్పిన డిమానిటైజేషన్ ఏదైతే ఉందో సినిమాలో ఏం చేసిండు, ఇంట్రడ్యూస్ చేసిండు. అరే 500 అండ్ 1000 రూపాయల నోట్లు ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి చేసిండు. దాని గురించి ప్రస్తావన ఉండదు, ఎందుకంటే దాని సెకండ్ పార్ట్ అడుగుతాడు. ఆర్ సెకండ్ పార్ట్ లో చూపిస్తారో కూడా తెలియదు, ఎందుకంటే 2016 లో జరగాలి. 2016 వరకు వీడు బతికే ఉన్నాడు ఇంట్లో. 2016 ఈ స్టోరీ జరుగుతుంది, జంప్ అవుతుంది. ఇప్పటికే 2009 దాకా వచ్చింది, 2009 వచ్చింది. ఇప్పుడు 2019 వరకు వస్తారా, అది వేరే విషయం. సినిమా మొత్తం ఏం మాట్లాడకపోయినా కానీ యాక్షన్ సీక్వెన్సెస్ యూ హావ్ టు టాక్ అబౌట్. బొంగులోది ఒక్క షాట్ అంటే ఒక్క షాట్ కూడా అరే ఏం ట్రైడ్ ఓవర్ ద టాప్ అయిందని ఇక్కడ ఇట్ ఫెల్ట్ రియల్. అండ్ రణ్వీర్ సింగ్ ని చూపించిన విధానం ఎట్లా చూపిస్తారంటే వీడు కొడితే వాడు చచ్చిపోతారా అని చూపిస్తా ఉంటారు. అట్లా అని చెప్పేసి వీడిని కొడితే వీడు కూడా చచ్చిపోతారా అట్లా అనిపిస్తుంది. రెహమాన్ డెకేత్ కొట్టి చంపుతాడు లిటరల్ గా, ఆల్మోస్ట్ చచ్చిపోతాడు.
ఆ కోపం ఎట్లా చూపిస్తారంటే 26/11 నవ్వుతావరా లాడాషో నువ్వు నవ్వుతావరా అని చెప్పేసి వచ్చేసింది సారీ. సో ఎనీవే గైస్, దీస్ ఆర్ అవర్ థాట్స్ ఆన్ దురంధర్. మీకు గనక మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అఖండ 2 రివ్యూ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసేద్దాం, మాట్లాడేసుకుందాం. ఇంకా చాలా వీడియోలు వస్తున్నాయి. సో ఆల్రెడీ మనం చాలా దగ్గరలో ఉన్నాం 84కి. లెట్స్ క్రాస్ 85,000 తొందరగా కొట్టేసేద్దాం. టార్గెట్ 100K బ్రో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. విత్ సాక్షి సైనింగ్. బై. గుడ్ నైట్.